ఐఫోన్ కెమెరా లెన్స్ కోసం పోయి ఇంత ట్రాఫిక్ లో ఇరుక్కబోతానని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. ట్రాఫిక్ ఒకటే కాదు, దానికి తోడు 40 డిగ్రీల ఎండ, అది కూడా మధ్యాహ్నం 2 గంటలకి. హలో మామ, అసలు మ్యాటర్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ గా నేను ఇంటికి పోవాలనుకుంటున్నాను. అదే మాట నేను మా తమ్ముడికి అయితే చెప్పాను. వెంటనే మా తమ్ముడు అయితే రీసెంట్ గా మా నాన్న తీసుకొచ్చిన ఐఫోన్ 16 Pro Max సెల్ గురించి అయితే చెప్పాడు. చెప్పడం ఒకటే కాకుండా నువ్వే దాని కెమెరా లెన్స్ కూడా తీసుకురావాలని చెప్పి నాకే ఆర్డర్ చేశాడు. ఇంకా నేరుగా నేనైతే హైదరాబాద్ లోని కోటికి అయితే వెళ్ళాను. అసలు అది మామూలు ట్రాఫిక్ కాదు మామ. మధ్యాహ్నం 2 గంటల ఇంత టైం, 40 డిగ్రీల ఎండ, అసలు ఫుల్ జనాలు ఉన్నారు. 2 గంటలకే నేను ఎందుకు వెళ్ళానంటే ఈ రోజు అయితే హాఫ్ డే లీవ్ తీసుకున్నాను. సో ఆ టైంలో వెళ్లాల్సి వచ్చింది. మరి ఎక్కడెక్కడో మొబైల్ షాప్స్ ఉంటాయి కదా, ఇక్కడికే ఎందుకు వెళ్ళాలి, కోటి దాకా ఎందుకు వెళ్ళామని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే మామ మ్యాటర్ ఏం లేదు, కోటిలోని గుజరాత్ గల్లీలో ఇలా ఒక కాంప్లెక్స్ ఉంటది మామ. ఈ కాంప్లెక్స్ లో అయితే కొత్త మొబైల్స్, పాత మొబైల్స్, వాటి స్పేర్స్, రిపేర్స్ అన్ని అయితే దొరుకుతాయి మామ. నేను 3 years నుంచి నా ఐఫోన్ 13 కి ఏం కావాలన్నా ఇక్కడికే వచ్చి అన్ని దొరుకుతాయి కాబట్టి తీసుకునేవాడిని. అందులోను స్పెసిఫిక్ గా ఈ కృష్ణ టెలికామ్ కి అయితే వచ్చేవాడిని. నేను కూడా మీలాగే యూట్యూబ్ లో చూసి అయితే ఇక్కడికైతే వచ్చాను. ఫస్ట్ టైం నేను యాక్సెసరీస్ తీసుకోవడానికి. తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకైతే ఏ యాక్సెసరీస్ కూడా ఏ ఇష్యూ రాలేదు. ఇంకా మా తమ్ముడికి కూడా ఇక్కడే యాక్సెసరీస్ తీసుకోవాలని చెప్పి ఈ కెమెరా లెన్స్ అయితే అడిగాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా తీసుకోవాలంటే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటాయి, మనం బేరం చేసుకోవచ్చు వాటి మీద. సో అలాగే నాకు ఇతను 2 క్వాలిటీస్ చూపించాడు, ఒకటి 100, ఇంకొకటి 500. నేనైతే కొంచెం డబ్బులు పోయినా పర్లేదు, మంచి క్వాలిటీ ఉండాలని చెప్పి ఆ 500 రూపీస్ తీసుకొని అయితే రిటర్న్ బయలుదేరాను. అవి తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు చూసామా, పోయేటప్పుడు కంటే డబ్బులు ఉంది ట్రాఫిక్ అయితే. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫాలో కొట్టు మామ.